మెజారిటీతో గెలిచి ఉక్కు మహిళలని మమ్మల్ని పిలిచేవాళ్ళు జగనన్న, ఆల్ స్టీల్ లేడీస్ ఇన్ పార్లమెంట్ అని. అటువంటి అవకాశం ఇచ్చిన జగనన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మరి విడుదల రజనీ గారు మరి మీతో మాట్లాడతారు, అందుకనే అంశం మీద ఎక్కువ చెప్పకుండా, మరి 17 కొత్త మెడికల్ కాలేజీల్లో ఒకటి మా అనకాపల్లి పార్లమెంట్కి కూడా మరి భాగ్యలక్ష్మి గారు కూడా చెప్పారు. పాడేరు నుంచి ఎక్కువ కేసులు అనకాపల్లి వచ్చేది. నేను ఒక గైనకాలజిస్ట్, ఎంతోమంది దారిలోనే ప్రాణాలు పోతూ వస్తే అన్న ప్రతి ఒక్క పార్లమెంట్కి ప్రతి జిల్లాకి కూడా కాలేజ్ ఇవ్వటం నిజంగా అన్నిటికంటే ప్రాణం మనిషికి మిన్న. మరి అటువంటి ప్రాణానికి మరి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా డాక్టర్, ఆ తండ్రి గారి మాట నిలపడానికి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రాణదాతగా నిలిచిన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి. దానికోసం మనందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్ళిన ప్రతి మహిళ కూడా మరి వారి నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేసి 2029 ఎలక్షన్స్లో మళ్ళీ అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరేలాగా మనందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ఎంత ఉత్సాహంగా ఈ సదస్సులో పాల్గొన్నాము, మరి అంతే ఉత్సాహంతో నియోజకవర్గాల్లో కూడా మనందరం కూడా జగనన్నని గెలిపించుకోవాలని చెప్పి ఈ అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూమార్గం పట్టిద్దాం, 2029లో భూకంపం సృష్టిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అందరికీ నమస్కారం. కూర్చోండి మా, కూర్చోండి. ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ వైద్య శాఖ మంత్రివర్యులైన విడుదల రజనీ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ చక్కగా చాలా విషయాలు మీ అందరికీ చెప్పబోతూ ఉన్నారు. కాబట్టి నిల్చున్న వాళ్ళందరూ దయించి కూర్చోండి, కూర్చున్నాకే స్టార్ట్ చేద్దాం. అమ్మ మధ్యలో ఎందుకు అలా నిల్చొని ఉంటున్నారు? మనందరం చాలా డిసిప్లైన్డ్ అని ముందే అనుకున్నాం కదా, స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ప్లీజ్ అమ్మా అందరూ కూర్చోండి, కూర్చున్నాక అమ్మ స్టార్ట్ చేస్తారు. హలో అమ్మా, మధ్యలో మళ్ళీ నిల్చున్న వాళ్ళు ఉన్నారు, కూర్చోండి ప్లీజ్. రజనీ గారు రండి. అమ్మ అందరూ కూర్చోండి, చక్కగా అమ్మ చెప్పే విషయాలన్నీ వినాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ కళ్యాణి గారు. అందరికీ నమస్కారం. ఈ రోజున చక్కగా మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మహిళల్ని ఎంపవర్ చేసి మన పార్టీ తరఫున ఈ రోజున నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చక్కటి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ మరి లీడ్ చేస్తున్నటువంటి కళ్యాణి గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. బాధ్యతగా పార్టీ ప్రోగ్రాము మనం ఉండాలి ఏదేమైనా అని చెప్పి మరొకసారి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2 ఏళ్ళైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కల్లారా చూస్తూ వారందరికి కూడా సపోర్ట్ గా నిలబడినటువంటి నా సోదరుని మనలందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సామాన్య మహిళల పట్ల వాళ్ళ సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈరోజు ఇక్కడి దాకా వచ్చారు. ఇంకా కూడా పోరాడాలనేటువంటి మీ తపనకు మీ యొక్క ఎంతూజియాజంని నేను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. ఇక మీ అందరికి కూడా ఈ ఇబ్బందులు ఉండే ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు. అయినా మీ అందరు ఇక్కడ దాకా వచ్చారు. ఒక విషయం మీకు చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు. ఇంకా మనము ఇలాగా ఇబ్బందులు ఉన్న వాళ్లకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు. ఈ రోజున నా విషయానికే వస్తే మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి, ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు, ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉండుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంత్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఎస్ 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 చూడండి, ఇక్కడ చూస్తున్నారు అక్క అనంతపూర్ నుంచి రైట్. ఆవిడ నిజంగా ఆవిడ ధైర్యం మనకు ఆదర్శం. చూడండి, అక్కడుండి ఇంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇలా మన పార్టీకి మీ అందరూ కూడా, ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడలేరు, మీ అందరిలో కూడా ఇంతే ధైర్యం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎట్లా ఉందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పార్టీకే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా
కమిటీస్ అన్ని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్